నమస్తే, నేను రూపా నాదెళ్ళ. ఓటరా మేలుకో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకో. అభివృద్ధి జరగాలంటే ఆయుధం ఓటు, ప్రజాపాలన సాగాలంటే ఆయుధం ఓటు, అవినీతి ప్రభుత్వాలను కుప్ప కూల్చాలంటే ఆయుధం ఓటు, కక్షపూరిత పాలన సాగిస్తున్న ప్రభుత్వం మెడలు వంచాలన్న ఆయుధం ఓటే. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆయుధం ఓటు. ఆ ఆయుధం మన చేతుల్లోనే ఉంది. మనది ఒక్క ఓటే కదా అని వేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటే అది పొరపాటే. 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చేసిన ఆ పొరపాటే ఇప్పుడు వారి జీవితాలకు శాపంగా మారింది. రాజధాని లేని రాష్ట్రంగా చెడ్డ పేరు మూట కట్టుకోవడంతో పాటు గంజాయికి నిలయంగా మారింది. కక్షపూరిత రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీ మారింది. ఉద్యోగాలు లేని రాష్ట్రంగా, ఉన్న కంపెనీలను తరిమేసిన రాష్ట్రంగా, మొత్తంగా మరో శ్రీలంక దేశంగా మారేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉంది. అందుకు కారణం ఏపీ ఓటర్ల నిర్లక్ష్యమే. ఏపీలో గత ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారింది. అభివృద్ధి లేదు, రోడ్లు వేయలేదు, ఉద్యోగాలు కల్పించలేదు, కనీస సౌకర్యాలు లేవు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు మాత్రం పెద్ద ఎత్తున జరిగాయి. గొంతెత్తి అడిగిన వారు జైళ్లకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 79.64% పోలింగ్ నమోదైంది. దాదాపు 20% మంది ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. వీరిలో 10% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వచ్చిన ఏపీ ప్రజలు ప్రస్తుతం ఇన్ని ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుండేవారు కాకపోవచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం, సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకే పరిమితం కావడంతో రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ జీవనోపాధి కోసం చిన్న చితక పనులు కూడా దొరకకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో వలస వెళ్లిన పరిస్థితి. గత ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్న ఏపీ ఓటర్లు సొంత రాష్ట్రం వెళ్లి ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గింది. దాదాపు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో 1000 నుంచి 10,000 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయిన పరిస్థితి. ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన ఏపీ ఓటర్లు ఆశించిన స్థాయిలో తమ రాష్ట్రంకు వెళ్లి ఓటు వేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 ఏళ్లలో పీకల్లోతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పటికీ సగానికి పైగా స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచిన సీట్లే. 20% మంది ఓటర్ల నిర్లక్ష్యం వల్ల వైసీపీ అధికారంలోకి రావడం, ఏపీ ప్రజలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే పేదలకు అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఏపీ రాజధానిగా అమరావతిలో వేగంగా జరుగుతున్న పనులను నిలిపివేశారు. ఏపీ సీఎంగా చంద్రబాబు కొనసాగిన సమయంలో అమరావతి, దాని పరిసర ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి దొరికింది. రాజధాని నిర్మాణం జరుగుతున్న సమయంలో కుల వృత్తుల వారికి పుష్కలంగా పనులు దొరకడంతో ఆర్థికంగా వారికి వెసులుబాటు ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి వక్రబుద్ధితో వారి జీవనోపాధిపై దెబ్బ కొట్టారు. అంతేకాదు, జగన్ కక్షపూరిత రాజకీయాలతో ఏపీ అభివృద్ధిలో పూర్తిగా వెనకపడిపోయింది. చంద్రబాబు హయాంలో ఏపీలో పలు ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. జగన్ సీఎం హోదాలో వాటన్నింటినీ ఏపీ నుంచి తరిమేశారు. అలా అని కొత్త కంపెనీలను కూడా ఏపీకి తీసుకురాలేదు. దీంతో యువత ఉద్యోగాలు చేసేందుకు అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు. మట్టి, ఇసుక దోపిడీతో జగన్, వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేశారు. వైసీపీ నేతల ఆగడాలు తట్టుకోలేకపోయిన చాలా మంది ఏపీని వదిలి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ కారణం ఇతర రాష్ట్రాల్లోని ఏపీ ఓట్లు పోలింగ్ సమయంలో ఓటు హక్కు వినియోగించుకోకపోవటం వల్లనేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. 2014 నుంచి 5 ఏళ్లు ఏపీ ఎటు చూసిన అభివృద్ధి ఆనవాళ్లు కనిపించాయి. సీఎంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఏపీని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ప్రముఖ కంపెనీలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చేయడం,
పాత రోడ్లకు మరమ్మతులు, కొత్త రోడ్లు వేయడం, యువతకు ఉద్యోగాల కల్పన, ముఖ్యంగా అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మించేందుకు తీవ్రంగా శ్రమించారు. చంద్రబాబు హయాంలో 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఆర్థికంగా అన్ని వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడింది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనే పదాన్ని మర్చిపోయి కేవలం కక్షపూరిత రాజకీయాలతో పాలన సాగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి సైకో పాలనతో 5 ఏళ్లు నరకయాతనకు గురైన ఏపీ ప్రజలకు ప్రస్తుతం ఆ బారి నుంచి బయటపడే అవకాశం వచ్చింది. ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి మళ్లీ ప్రజాపాలనను తెచ్చుకునే అవకాశం ఏపీ ప్రజలకు వచ్చింది. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఉన్న ఓటర్లు, ఇతర రాష్ట్రంలో ఉన్న ఏపీ ఓటర్లు పోలింగ్ రోజు ఏపీలోని వారి సొంత ప్రాంతాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని 5 ఏళ్ల జగన్ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. జగన్ ప్రభుత్వానికి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలి. నిర్లక్ష్యం వీడి మేలుకో ఏపీ ఓటరా, మళ్ళీ ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఓటును ఆయుధంగా వినియోగించుకో.